దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి పరిసర ప్రాంతాల్లో కంచెలు ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతుండటంతో కోడెమొక్కులు, ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయానికి తరలించామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా రాజన్న దర్శనం తర్వాతే తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు వెళ్లే ఆనవాయితీ ఉన్నందున సుమారు 1 కోటి మంది భక్తులు వస్తారు. జనవరిలో జరిగే మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ముందస్తు ప్రకటన చేయకుండా ఆలయం మూసివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. ఏములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకోవాలనుకునే భక్తుల కోసం ప్రధానాలయం ముందున్న రావి చెట్టు వద్ద ప్రచార రథాన్ని ఉంచారు. ఈ రథంలోని స్వామి, దేవి, లక్ష్మీ గణపతి ప్రతిమల వద్ద మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ గుడి చెరువు, జగిత్యాల బస్టాండ్ నుంచి భక్తులు వచ్చేందుకు భారీ క్యూలైన్లను నిర్మించారు. అర్చకులకు విధులు కేటాయించడంతో పాటు భక్తులకు బొట్టు, తీర్థం, ప్రసాదం అందిస్తున్నారు. అటు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్న గర్భాలయం వద్ద జరుగుతున్న పూజలు, స్వామివారి చిత్రాలను ప్రదర్శిస్తూ దర్శనాలు కల్పించారు. క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవటం, అక్కడకు చేరుకునే మార్గాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. రాత్రికి రాత్రి ఆలయం మూసివేయటంపై రాజన్న భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. భక్తులు పడమటి ద్వారం, ప్రధాన రహదారి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్న భక్తులు తిప్పలు పడ్డారు. తలనీలాలను రావి చెట్టు వద్ద వేసేందుకు అనుమతి లేకపోవడంతో ఆలయ గేట్ల వద్దనే మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయటం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సరైన ప్రణాళిక పాటిస్తే అందుకు అనుగుణంగా దర్శనాలు, మొక్కులు ప్లాన్ చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు. అటు 5 నెలలుగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని ఓసారి, తెరిచే ఉంటుందని మరోసారి అధికారులు పొంతనలేని ప్రకటనలు చేశారు. దీంతో ఆలయానికి భక్తుల రాక తగ్గిపోయింది. చిరు వ్యాపారులు డీలా పడ్డాయి. దిక్కుతోచని పరిస్థితిలో చిరు వ్యాపారులు తల్లడిల్లుతున్నారు. రాజన్న ఆలయ ప్రధాన మెట్ల గేటు వద్ద, పడమటి ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆలయం వైపు పోలీసులు భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్, చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్బీసీఐ రవికుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి వచ్చే అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిసింది.